హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి. ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అండి. టోటల్ బ్లౌజ్ కటింగ్ ఒకటే వీడియోలో చూపిస్తాను మీకు మంచిగా అర్థమయ్యే విధంగా. అయితే ఈ బ్లౌజ్ వచ్చేసి కొంచెం చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట. సన్నగా ఉంటుంది ఈ అమ్మాయి. కాకపోతే నెక్ అనేది చాలా డీప్ పెట్టుకుంటుంది కంపల్సరీ. అందుకే డోరీస్ పెడతానండి. రెగ్యులర్ కస్టమర్ అనమాట. ఈ బ్లౌజ్కి ఎలా ఉంటుంది, ఇంత సన్నటి బ్లౌజ్కి మనం భుజాలు అనేవి జారకుండా నెక్ అనేది ఎంత డీప్ అయినా పెట్టుకొని ఉండేటట్టుగా ఎలా కుట్టొచ్చు, ఎలా కట్ చేయొచ్చు అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, వీడియో అనేది ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనము మంచిగా లైనింగ్ అనేది నానబెట్టుకొని ఆరబెట్టుకొని ఇట్లా మంచిగా మనకు ఎదురుగ్గా ఓపెన్ ఉన్న వైపు మనకు ఎదురుగ్గా వేసుకోండి. ఈ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఇవి నీట్గా కట్ చేసుకోండి. ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా కట్ చేసేసుకోండి. ఎందుకంటే కొంచెం ఎక్కువ తక్కువలు ఉంటే హైట్ అనేది తేడా వస్తుందన్నమాట. ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ, లేకపోతే భుజాలు పట్టేసినట్టు రావడం అట్లా వస్తుందన్నమాట. అందుకే అవి లెవెల్గా కట్ చేసుకోవాలన్నమాట. కొనలు అనేటివి లెవెల్గా కట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ఇట్లా పెట్టేసుకున్నాం కదా, మంచిగా మడత పెట్టి తర్వాత సైజ్ బ్లౌజ్ తీసుకోండి. చేతులకి సైజ్ బ్లౌజ్ తీసుకొని ఫస్ట్ మనం నడుము చుట్టుకొలత చూడాలన్నమాట. నడుము చుట్టుకొలత అనేది ఈ విధంగా చూడాలి. ఉక్సుల పట్టి నుంచి కాజల పట్టి వరకు చూసేయాలన్నమాట. అప్పుడు మనకు నడుము చుట్టుకొలత అనేది వస్తుంది టోటల్గా. తర్వాత మనం మిగతా భాగాలనేవి పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా పట్టుకొని ఇట్లా నేను ఎలా కొలుస్తున్నానో చూడండి, అదే పద్ధతిలో కొలవండి మీరు కూడా. ఈ విధంగా పట్టుకొని ఇలా కాజల పట్టిది మనకి ఎక్స్ట్రా ఉంటుంది కదా, అవసరం లేదు, అది తీసేసి చూడండి 27 వచ్చింది కదా మనకి. ఆ 27 అనేది ఇక్కడ మార్క్ పెట్టుకోండి, రాసి పెట్టుకోండి. రాసి పెట్టుకున్న తర్వాత అయితే మనకి ఇప్పుడు ఇది ఓన్లీ టోటల్ నడుము చుట్టుకొలత అనమాట. మనకి ఇప్పుడు ఓన్లీ మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం ఫస్ట్ కాబట్టి మనకు బ్యాక్ పార్ట్ చుట్టుకొలత అనేది కావాలన్నమాట. దానికోసం అని చెప్పేసి ఓన్లీ బ్యాక్ సైడ్ మాత్రమే కొలవండి. ఇలా బ్యాక్ సైడ్ మాత్రమే కొలిస్తే కనుక మనకు బ్యాక్ సైడ్ చుట్టుకొలత అనేది వస్తుందన్నమాట. ఓన్లీ బ్యాక్ సైడ్ మాత్రమే ఇట్లా కొలిచాను. ఎంత వచ్చింది మనకు 15 వచ్చింది అనమాట. ఆ 15ని 2 భాగాలుగా చేసుకోండి. 15ని 2 భాగాలుగా చేసుకుంటే మనకు బ్యాక్ సైడ్ నడుము చుట్టుకొలత అనేది వస్తుంది అనమాట. ఎందుకంటే మనం ఫుల్ పెట్టి కొలిసాం కదా, ఇక్కడేమో 2 మడతలు వేసాం కదా బ్లౌజు. దానికోసం అని చెప్పేసి 15ని 2 భాగాలుగా చేస్తే మనకు 7.5 వచ్చింది అనమాట. ఆ 7.5 అనేది ఇక్కడ రాసుకోవాలి, మార్కింగ్ చేసుకోవాలి మనము. అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనము ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే కొలిచాం కదా, ఇప్పుడు ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే కొలుస్తున్నాను. చూడండి ఎంత వచ్చింది, 6-6.5 మధ్యలో వచ్చిందనమాట. చూసారు కదా, వీళ్ళకు ఈ అమ్మాయికి ఫ్రంట్ పార్ట్ అనేది తక్కువ ఉందన్నమాట, చాలా తక్కువ, చెస్ట్ అనేది చాలా తక్కువ ఉందన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఏ పార్ట్కి ఆ పార్టే కొలవండి. కొన్ని బ్లౌజులకి అట్లా కొలవాల్సి ఉంటుంది, కొన్ని బ్లౌజులకు మాత్రం సేమ్ ఉంటుంది అనమాట. బ్యాక్ ఫ్రంట్ సేమ్ ఉంటుంది. వాటికి పెద్దగా టెన్షన్ పడాల్సిన పని లేదు. కానీ ఇట్లా ఫ్రంట్ పార్ట్ చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఏ పార్ట్కి ఆ పార్టే చుట్టుకొలత అనేది చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము ఈ విధంగా మనకు 7.5 వచ్చింది కదా, ఆ 7.5ని ఇక్కడ మార్కింగ్ అనేది పెట్టుకుందాం. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ అనేది డాట్స్ కోసం పెట్టుకోండి ఎక్స్ట్రా. ఆ తర్వాత ఒక 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం, మనకు బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఫైనల్ కుట్లు వేయాలి కదా సైడ్ జాయింట్స్, దానికోసం అని చెప్పేసి ఆ 2 ఇంచెస్ అనేది పెట్టుకోండి. ఆ తర్వాత బ్లౌజ్ హైట్ అనేది కొలవండి. బ్లౌజ్ హైట్ అనేది ఈ విధంగా కొలవాలన్నమాట. ఇలా పెట్టేసుకొని షోల్డర్ మధ్యలో ఇట్లా టేప్ పెట్టేసి ఈ డాట్ ఉంటుంది కదా, మనం సైడ్ డాట్స్ వేస్తాం కదా బ్యాక్ సైడ్, ఆ డాట్ వరకు ఇట్లా పట్టుకొని లాగి మంచిగా నీట్గా కొలవండి. ఎంత వచ్చింది మనకి 13.5 వచ్చింది అనమాట. నేనైతే ఇప్పుడు ఒక 30 ఇంచ్ ఎక్కువ పెడుతున్నాను, 14 పెడుతున్నాను హైట్ అనేది. ఇలా 14 అనేది ఇక్కడ పెట్టేశాను. తర్వాత నెక్ అనేది ఒక 2 ఇంచులు తీసుకోండి. నెక్ వెడల్పు అనేది 2 ఇంచులు తీసుకోండి, సరిపోతుంది. షోల్డర్ అనేది 3 ఇంచెస్ తీసుకోండి, సరిపోతుంది. ఇది మాత్రం బండ గుర్తు అనమాట. నెక్ 2 ఇంచులు, షోల్డర్ 3 ఇంచులు, మొత్తం 5 ఇంచులు అనేది ఇక్కడ బండ గుర్తు అనమాట. దాన్ని ఎవరు మార్చలేరు. ఈ విధంగా నెక్ అయితే డీప్ రౌండ్గా ఇలా వచ్చింది కదండి. మనం ఇప్పుడు ఈ డీప్ రౌండ్ అనేది ఎలా పెట్టుకోవాలో నేను చూపిస్తాను చూడండి. అయితే మనకి ఇప్పుడు వీపు కప్పుని కొలిస్తే నెక్ హైట్ అనేది వచ్చేస్తుంది అనమాట.
ఇలా వీపు కప్ అనేది ఇలా పెట్టేసి కిందికి ఇలా కొలవండి. మనకు ఆ కొలిసిన దానికి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి. అది ఎంత ఉంటే ఒక 4 ఇంచెస్ ఉంది నాకు, ఇప్పుడు 4.5 పెడుతున్నాను నేను. ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం నెక్ కోసం 2 ఇంచులు వదిలిపెట్టాం కదా, అది ఇక్కడ లైన్ గీసుకోండి. లైన్ గీసుకొని ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని ఆ లైన్ని ఈ లైన్ని కలిపేసేయండి. కలిపేస్తే మనము నెక్ అనేది అందులో డ్రా చేసుకోవచ్చు అనమాట. ఏ డిజైన్ నెక్ అయినా కూడా ఈ భాగంలోనే డ్రా చేసుకోవాలన్నమాట. కొంచెం బయటకు వచ్చినా పర్వాలేదు, మంచిగా డీప్ వస్తుంది, కానీ ఆ భాగం అనేది నెక్ డ్రా చేసుకోవడం కోసం అనమాట. అయితే నేను కొంచెం నెక్ అనేది డీప్ పెట్టాలి కాబట్టి ఒక 1/2 ఇంచు అనేది నేను ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అనమాట. 1/2 ఇంచు కాదు, 3/4 ఇంచు తీసుకున్నాను. ఈ విధంగా ఎక్స్ట్రా తీసుకొని ఇలా రౌండ్ నెక్ అనేది నేను మార్క్ చేశాను అనమాట. చూసారు కదా, మనం డీప్ నెక్ కావాలి అని అంటే ఎలా మార్కింగ్ చేసుకోవాలో ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. తర్వాత చంక హైట్ అనేది చూపిస్తాను చూడండి. ఈ షోల్డర్ ఉంది కదా, షోల్డర్ ఈ కొన ఉంటుంది కదా, ఇక్కడ చంక హైట్ అనేది పెట్టుకోవాలన్నమాట. అటు కొనకేమో నెక్ హైట్, ఇటు కొనకేమో చంక హైట్ అనమాట. ఈ చంక హైట్ అనేది ఈ విధంగా కొలవండి. బ్లౌజ్ని ఇట్లా మంచిగా పరిచిన తర్వాత ఇక్కడ ఉంటుంది కదా మనకు హ్యాండ్ దగ్గర కుట్టు అనేది ఉంది కదా, ఆ కుట్టు వరకు కొలవండి. ఆ కుట్టు వరకు ఎంత వస్తే అంత పెట్టేసేయండి. ఇప్పుడు అయితే అట్లా ఒకటి పద్ధతి. ఇంకొకటి ఏంటంటే 14 ఇంచెస్ హైట్ ఉంది కదా బ్లౌజు, దానికి మనకి 5.5.5 పెట్టుకోవచ్చు అనమాట. చంక హైట్ అనేది 14 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు 6 వరకు కూడా పెట్టుకోవచ్చు. 15, 16 హైట్ ఉంటుంది కదా బ్లౌజ్ హైట్, వాళ్ళు ఎక్కువ పెట్టుకోవచ్చు అనమాట. 14 కంటే తక్కువ 13 అట్లా ఉంటుంది కదా, వాళ్ళు చంక హైట్ అనేది 5 ఇంచెస్ పెట్టుకోవచ్చు అనమాట. అట్లా మన బాడీ హైట్ని బట్టి చంక హైట్ కూడా మారుతూ ఉంటుంది అనమాట. మామూలుగా అయితే మనకు 5.5 సరిపోతుంది. 14.5 హైట్ బ్లౌజ్ ఉన్న వాళ్ళకి 5.5 సరిపోతుంది అనమాట చంక హైట్. ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు కొలవడం అర్థం కాలేదు, రాలేదు నాకు అని అనుకుంటే కనుక ఇట్లా కూడా తీసుకోవచ్చు. మనకు టోటల్ బ్లౌజ్ హైట్ అయితే కొలిసాం కదా ఒకసారి, దాని ప్రకారం కూడా పెట్టుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు బాడీ చుట్టుకొలతను బట్టి చెస్ట్ లూజ్ అనేది ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోండి. మనకు బాడీ చుట్టుకొలత, నడుము చుట్టుకొలత ఎంత వచ్చింది, 7.5 వచ్చింది కదా, దానికి ఒక 2 ఇంచులు ఎక్కువ కలిపేస్తే చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది అనమాట. అర్థమైంది కదా. నడుం లూజ్ ఆధారంగా చెస్ట్ లూజ్ పెట్టాను నేను. ఇప్పుడు నడుం లూజ్ ఆధారంగా దానికి ఒక 2 ఇంచులు కలిపేసి చెస్ట్ లూజ్ పెట్టాను. ఆ తర్వాత ఆర్మ్ రౌండ్ అనేది ఈ విధంగా తీసుకోండి. ఆర్మ్ రౌండ్ అనేది ఈ విధంగా తీసుకుంటే కనుక మనకు హ్యాండ్స్ కుట్టేటప్పుడు మంచి నీట్గా ఉంటుందన్నమాట. ఇది ఎక్కువ తక్కువ తీసుకోవద్దు, ఒక 1 ఇంచ్ మాత్రమే తీసుకోండి. ఆ మూల నుంచి ఒక 1 ఇంచ్ ఇట్లా మార్కింగ్ పెట్టేసి దాన్ని రౌండ్గా ఇట్లా గీసుకోండి. ఇప్పుడు ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకోండి, నీట్గా వస్తుందన్నమాట. అయితే మీరు వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు బ్లౌజ్ కటింగ్ అనేది మంచిగా వచ్చేస్తుంది అనమాట. నాకు ఈ పార్ట్ వచ్చులే, నాకు ఈ పార్ట్ వచ్చు, నాకు చెప్పనవసరం లేదు అని అట్లా అనుకోకండి. ఎందుకంటే ఒక్కో కటింగ్ పద్ధతిలో ఒక్కో విషయం తెలుసుకోవచ్చు అనమాట. అందుకే మొత్తం వీడియో చూస్తేనే మనకు మంచిగా అర్థమవుతుంది అనమాట మీకు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా కట్ అయిపోయింది కదా, తర్వాత హ్యాండ్స్ కటింగ్ చూద్దాం. హ్యాండ్స్ కూడా ఈ విధంగానే పరుచుకోవాలన్నమాట. సేమ్ మనం బ్యాక్ పార్ట్కి ఎట్లా పరుచుకున్నామో హ్యాండ్స్ కూడా అట్లనే పరుచుకోవాలి. క్లాత్ పర్చేసుకొని ఇట్లా 4 మడతలు వేసేసుకోండి. 4 మడతలు వేసేసుకున్న తర్వాత దానికి మనం ఎడ్జెస్ ఉంటాయి కదా, ఆ ఎడ్జెస్ అనేవి నీట్గా సమానంగా ఉన్నాయా లేవో చూసుకోండి. ఒకసారి చూసుకొని ఎక్కడ ఎక్కువ తక్కువ ఉంటే అక్కడ కట్ చేసేయండి. మొత్తం ఎంతవరకు ఉంటే ఎక్కువ తక్కువ అంతవరకు కట్ చేసేయండి. అయితే మనం ఇప్పుడు పెట్టేది షార్ట్ హ్యాండ్స్ అండి. షార్ట్ హ్యాండ్స్ మనకు ఇంకా చిన్నవన్నమాట. షార్ట్ హ్యాండ్స్ కంటే కూడా ఇంకా చిన్న హ్యాండ్స్, కొంచెం లేసినట్టుగా అట్లా ఉండాలన్నమాట. మంచి నీట్గా అట్లా పెడుతున్నాను. ఎంత వచ్చింది, హ్యాండ్ హైట్ 5 వచ్చిందనమాట. 5 వచ్చింది, కానీ నేను 5.5 పెడుతున్నాను. ఎందుకంటే కుట్లలోకి కావాలి కదా, క్లాత్ పైన కుట్లలోకి కింద కుట్లలోకి పడుతుంది కదా, దానికోసం అని చెప్పేసి నేను 5.5 పెడుతున్నాను. ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నాను. ఇలా ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి. ఎక్స్ట్రా తీసుకున్న తర్వాత ఒక 1.5 ఇంచ్ అనేది ఇక్కడ మార్కింగ్ పెట్టుకోండి. లైన్ గీసుకొని షోల్డర్ షేప్ కోసం అనమాట అది.
అయితే ఇది హైట్ కదా, తర్వాత ఇది లూజ్ అనమాట, హ్యాండ్ లూజ్. ఈ విధంగా కొలవండి. ఇలా ఇలా కొలిసేసి పెట్టేసుకోండి. ఇలా హ్యాండ్స్లో లూజ్ అనమాట అది. ఆ తర్వాత ఇప్పుడు హ్యాండ్ హైట్ అయిపోయింది, లూజ్ అయిపోయింది కదా, ఇక్కడ చంక కింది భాగం హైట్ అనమాట. ఇది చూడాలి, ఇది పట్టుకొని ఇట్లా చూడాలన్నమాట. ఈ కుట్టు ఉంటుంది కదా, అక్కడ ఒక కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు వరకు చూసుకోండి. ఇలా ఇక్కడ కింద ఇట్లా పెట్టుకోవాలన్నమాట. ఆ చూసుకున్నది మనము ఇక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి. ఇది చంక లోత్ అనమాట, చంక కింద హైట్ అంటారు కదా అది. ఈ విధంగా ఈ లైన్ని ఇలా కలిపేసేయండి. అక్కడి వరకు ఈ విధంగా షేప్ అనేది తీసుకెళ్ళండి. తర్వాత మనము చంక లూజ్ కావాలంటే చూసి పెట్టుకోవచ్చు, లేదు అంటే కుట్టేటప్పుడు కూడా చూసుకోవచ్చు అనమాట. అది కూడా ఈజీ పద్ధతిలో నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఒకసారి ఇలా బ్లౌజ్ ఉంది కదా, హ్యాండ్ ఉంది కదా, హ్యాండ్ వెనక భాగాన్ని చూడాలన్నమాట. ఎప్పుడైనా హ్యాండ్ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, ఆ బ్యాక్ పార్ట్నే చూడాలి లూజ్ కోసం. ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్ ఎందుకంటే క్రాస్ కటింగ్ ఉంటుంది కాబట్టి, సాగే గుణం ఉంటుంది కాబట్టి ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే చూడండి. అక్కడ కొంచెం ఖర్చు కోసం వదిలిపెట్టేసి ఇది ఎంత వచ్చిందో అంతా పెట్టేసుకోండి. అక్కడ లూజ్ చూసారు కదా ఎంత వచ్చిందో అంతవరకు ఈ విధంగా పెట్టేసుకోండి. ఇలా ఇది హ్యాండ్ షేప్ అనమాట. చిన్న హ్యాండ్స్, షార్ట్ హ్యాండ్స్ అనమాట. ఇవి షార్ట్ హ్యాండ్స్ అనేది ఈ పద్ధతిలో కట్ చేసేసుకోండి. మీకు సన్న చీరలకు కానీ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడైతే నేను ఇది పైపింగ్ పద్ధతిలో చేస్తున్నాను కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. మీరు లోపలికి హెమ్మింగ్ చేయాలి అట్లా అనుకుంటే కనుక 1.25 ఇంచ్ వెడలు తీసుకోవాలన్నమాట ఎక్స్ట్రా. తర్వాత షోల్డర్ మధ్యలో ఇట్లా టక్స్ అనేది పెట్టుకోండి, మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు చంక ఫ్రంట్ లోతు చూద్దాం. హ్యాండ్కి ఫ్రంట్ లోతు ఎలా తీయాలో చూపిస్తాను చూడండి. 1.25 ఇంచ్, 1.5 ఇట్లా పెట్టుకోండి మార్కింగ్. ఆ తర్వాత ఇక్కడ కూడా ఎడ్జ్ కూడా 1.5 పెట్టుకోండి. ఇక్కడ కూడా 1.5 పెట్టుకోండి మార్కింగ్, ఎందుకంటే అది ఖర్చులకి వెళ్ళిపోతుంది అనమాట. ఆ మిగిలిన భాగం ఉంది కదా, ఆ మిగిలిన భాగాన్ని ఒకసారి కొలవండి. కొలిస్తే ఎంత వచ్చింది, మనకు 6 వచ్చింది. అందులో హాఫ్ చేయండి, హాఫ్ చేస్తే ఒక 3 ఇంచెస్ వరకు వస్తుంది. ఆ 3 ఇంచెస్ని ఇక్కడ మార్కింగ్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఒక 3/4 ఇంచు కిందికి ఈ విధంగా పెట్టేసుకొని ఈ విధంగా లైన్ గీసుకొని చేసేసుకోండి, మార్కింగ్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ విధంగా కటింగ్ అనేది చేయండి. ఇలా కటింగ్ చేసి ఒక టక్స్ అనేది ఇచ్చుకోండి. ఇట్లా మార్కర్ అనేది ఇచ్చుకోండి, మంచిగా నీట్గా ఉంటుందన్నమాట. కుట్టేటప్పుడు మనకు గుర్తుగా ఉంటుందన్నమాట, కన్ఫ్యూజ్ కాకుండా. అయితే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది చూపిస్తాను చూడండి. ఫ్రంట్ పార్ట్ అయితే మనము ఎలా కట్ చేస్తాము, మామూలుగా ఇటువైపు హ్యాండ్స్ వేసిన వైపు నేనైతే ఫ్రంట్ పార్ట్ అలాగే వేసి కట్ చేస్తాను అనమాట. అయితే ఇంకొక పద్ధతి కూడా ఉంటుందన్నమాట, ఆ పద్ధతిలో నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకు ఆపోజిట్గా ఓపెన్ ఉన్న వైపు ఆపోజిట్గా ఉంది కదా, మనకు ఎదురుగ్గా ఉంది కదా, అయితే మన వైపు వేసుకోవాలన్నమాట. ఇది ఓపెన్ ఉన్న వైపు మనకు ఎదురుగ్గా ఉంది కదా, అట్లా కాకుండా మన వైపు వేసుకోవాలి. మన వైపు వేసుకొని మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పేసుకుంటే మన వైపు వస్తుంది కదా, ఓపెన్ ఉన్న వైపు మన వైపు వస్తుంది. దానికి ఇప్పుడు మనం క్రాస్ మార్కింగ్ అనేది ఏ పక్క వేసి చేయాలో నేను చూపిస్తాను చూడండి. ఇది కొంచెము అంత కుదరదు, బ్లౌజ్ అయితే అంత కుదరదు. కొంచెం చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ పద్ధతిలో కుట్టుకోండి, బాగుంటుంది అనమాట. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతేనేమో నేను మామూలుగా చూపించే పద్ధతి ఉంది కదా, మీరు రెగ్యులర్గా చూస్తారు కదా, ఆ పద్ధతిలో కుట్టుకోవచ్చు. కానీ చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ పద్ధతిలో చేయండి, ఎందుకంటే ఎక్కువ అవసరం లేదనమాట వాళ్ళకి. నార్మల్గా క్రాస్ కూడా ఎక్కువ అవసరం ఉండదు, దానికోసం అని చెప్పేసి ఈ పద్ధతిలో చేయండి. ఇప్పుడు ఇలా క్రాస్ ఇట్లా వేసుకున్నాం కదా, ఆ క్రాస్ అనేది ఇట్లా మార్కింగ్ పెట్టుకోండి. ఈ విధంగా మొత్తం మార్కింగ్ పెట్టుకున్న తర్వాత, మొత్తం కూడా అవసరం లేదు, ఓన్లీ ఈ భాగం వరకు పెట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ నేను చూపిస్తాను అనమాట, నేను సైడ్ బ్లౌజ్ ప్రకారంగా ఎలా కొలిచి పెట్టుకోవాలో నేను చూపిస్తాను. ఇప్పుడు మనకు సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, దాని ప్రకారంగా కొలుచుకొని పెట్టుకోవాలన్నమాట.
చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఉంది కదా, దాన్ని ఇట్లా పరిచేసుకొని ఇట్లా స్ట్రైట్గా ఇట్లా అనుకోండి. టేప్ ఇట్లా అనుకొని ఫస్ట్ హుక్స్ ఉంటుంది కదా అక్కడి వరకు చూసుకోండి. అక్కడి వరకు లైన్ లాగా చూసుకొని పెట్టేసుకోండి. ఇంకా లేదు మాకు ఇదంతా వర్కౌట్ కాదు, మాకు కొలవడం రాదు అని అనుకున్న వాళ్ళు ఒక 14 ఇంచెస్ హైట్ ఉన్న బ్లౌజ్కి ఒక 6.5 వరకు తీసుకోండి. నెక్ హైట్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. తర్వాత 2 ఇంచులు వెడల్పు ఇట్లా తీసుకొని పెట్టుకోండి. ఈ బ్లౌజ్కి ఫ్రంట్ నెక్ 6.5 తీసుకుంటే సరిపోతుంది అనమాట ఈ హైట్ బ్లౌజ్కి. తర్వాత చంక హైట్ అనమాట. చంక హైట్ మనం ఆల్రెడీ 5.5 బ్యాక్ సైడ్ తీసుకున్నాం కదా, అదే మళ్ళీ మార్కింగ్ ఇట్లా పెట్టుకొని మనం ఆల్రెడీ తీసుకున్న ఆర్మ్ రౌండ్ ఉంది కదా, దానికి మళ్ళీ 3/4 ఇంచు ఇట్లా లోతు తీసుకోండి. లోపలికి తీసుకొని ఫ్రంట్ సైడ్ లోతు అనమాట, అది ఫ్రంట్ సైడ్ వస్తుంది. చంక దగ్గర లోతు అనేది వస్తుంది అనమాట. ఆ విధంగా మార్కింగ్ పెట్టుకోండి. ఆ తర్వాత ఉక్స్ల పట్టీ దగ్గర, ఎప్పుడైనా ఉక్స్ల పట్టీ దగ్గర కొలవండి. ఉక్స్ల పట్టీ నుంచి ఆ షేప్ పట్టీ ఉంటుంది కదా అక్కడి వరకు కొలవండి. షేప్ పట్టీ తీసేసి షేప్ పట్టీలోకి వెళ్ళకుండా ఉక్స్ల పట్టీ దగ్గర నుంచి ఆ షేప్ పట్టీ వరకు మాత్రమే కొలవండి. కొలిస్తే అది ఒక 3 ఇంచెస్ వచ్చింది కదా, దానికి ఇంకొక 1 ఇంచు కుట్లకి డాట్స్కి కలుపుకొని ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి. మొత్తం 4 ఇంచెస్ పెట్టుకోండి. ఇట్లా పెట్టుకొని ఇట్లా లైన్ మార్కింగ్ అనేది పెట్టుకోండి. తర్వాత చంక కింది భాగం ఉంది కదా, చంక కింది భాగం మనకి బాడీకి చెస్ట్ లూజు, నడుము లూజు అవన్నీ ఉంటాయి కదా, అక్కడ కూడా ఈ షేప్ పట్టీ అనేది వదిలేసి ఉన్న భాగాన్ని పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకుంటే దానికి ఒక 1/2 ఇంచ్ అనేది అట్లా ఎక్స్ట్రా పెట్టుకోండి, సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ కుట్లకి కావాలి కదా, ఒకవేళ డాట్ కావాలంటే ఒక 1 ఇంచ్ వరకు పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే ఒక 1/2 ఇంచ్ పెడుతున్నాను. సైడ్ డాట్ కావాలి అని అంటే 4వ డాట్ పెట్టుకోవచ్చు, ఒక 1 ఇంచ్ వరకు పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ డౌన్ అనేది 3 ఇంచుల వరకు డౌన్ గీసుకోండి. ఇట్లా డౌన్ గీసుకొని మార్కింగ్ అనేది పెట్టుకోండి. తర్వాత మనకి డాట్ వెడల్పు, ఫ్రంట్ డాట్ వెడల్పు ఎంతైతే ఉంటుందో ఒక 1.5 ఇంచు 2 ఇంచెస్ వరకు ఉంటుంది కదా, దాని వెడల్పు ప్రకారంగా అట్లా మార్కింగ్ పెట్టుకొని ఇట్లా లైన్ గీసేసుకోండి. తర్వాత మనకు ఫ్రంట్ డాట్ వెడల్పు అనేది ఎక్కువ పడుతుంది కదా, దానికోసం అని చెప్పేసి ఒక 1/2 ఇంచు 1 ఇంచ్ ఇట్లా ఎక్స్ట్రా తీసుకోండి క్లాత్. తర్వాత ఈ నెక్ రౌండ్ అనేది ఇట్లా డ్రా చేసుకుంటే ఇక ఫ్రంట్ పార్ట్ అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి. చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది నేను చెప్పేది. చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, మంచి పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి మనం క్రాస్ అనేది వేరే సైడ్ వేసుకుంటాము. ఆ ప్రకారంగా కట్ చేసుకుంటాం అనమాట. ఎందుకంటే వాళ్ళకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది రావాలి కదా, దానికోసం అని చెప్పేసి. కొంతమందికి ఏమో ఇట్లా చెస్ట్ చాలా తక్కువగా ఉంటుందన్నమాట. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే అంత క్రాస్ అవసరం లేదనమాట వాళ్ళకి. దానికోసం అని చెప్పేసి నేను ఈ పద్ధతిలో కటింగ్ చేసుకుంటాను అనమాట. ఎట్లా కస్టమర్స్కి ఎట్లా వాళ్ళ బాడీ పర్సనాలిటీని బట్టి ఎట్లా ఉంటే అట్లా మార్చాల్సి వస్తుంది అనమాట మనము. అందుకోసం అని చెప్పేసి ఒకటే పద్ధతిలో చేస్తే అందరికీ వర్కౌట్ కాదు. ఎట్లా చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఒకలాగా చేయాలి, చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఒకలాగా చేయాలన్నమాట. వాళ్ళ బాడీ పర్సనాలిటీని బట్టి మనం కూడా కటింగ్ అనేది మారుస్తూ ఉండాలి. అప్పుడే మంచి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. మనకు కస్టమర్స్ కూడా పెరుగుతారు. కస్టమర్స్ని పెంచుకోవడానికి మనం ఎప్పుడు ట్రై చేస్తూ ఉండాలండి. వచ్చిన కస్టమర్ని మాత్రం వాపస్ పోనీయొద్దు. అలాగే కస్టమర్స్ని పెంచుకోవడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉండాలి. అప్పుడే మనకు బిజినెస్ అనేది మంచిగా రన్ అవుతుందన్నమాట. మనకు రూడ్గా మాట్లాడి అట్లా ఉంటే కూడా మనకు బిజినెస్ అనేది కరెక్ట్గా రన్ కాదు. మనం రెస్పెక్ట్గా మాట్లాడాలి, పర్ఫెక్ట్గా వర్క్ చేసి ఇవ్వాలి. నేను వర్క్ కరెక్ట్గా చేశాను కదా, నా మాట తీరే ఇంత, నేను ఇలాగే మాట్లాడతానని కూడా అనొద్దు. స్మూత్గా మాట్లాడి వాళ్ళని మంచిగా డీల్ చేయాలన్నమాట. అప్పుడే మనకు బిజినెస్ అనేది మంచిగా డెవలప్ అవుతుంది. కొన్ని టిప్స్ ఉంటాయండి, ఆ టిప్స్ అనేవి తెలుసుకోండి. మీకే పోను తెలుస్తుంది అనమాట. కుడుతూ ఉంటే, మనుషులతో మాట్లాడుతూ ఉంటే అన్నీ తెలిసిపోతూ ఉంటాయి. అప్పుడు మీరు మంచి సక్సెస్ అవుతారనమాట బిజినెస్లో. కాకపోతే ఏంటంటే వర్క్ అయితే పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలన్నమాట మనకి. అప్పుడే మనము సక్సెస్ అనేది చూడగలుగుతాము. ఇది బ్లౌజ్ కటింగ్ అండి. ఇది మీకు అర్థమైతే కనుక నాకు కామెంట్ అనేది పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.